వారాహి వాహనం వచ్చింది, రంగంలోకి దిగిద్ది, టైం ప్రకారం అయితే వచ్చింది. మన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే చాలు, భీమవరం ఎంట్రీ తీసుకుంటున్నాడంటే చాలు, ఆయన హెలికాప్టర్ దిగడానికి కూడా లేనటువంటి పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. ఈ రోజున వీళ్ళు వారాహి వాహనం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఉండాలి, దేనికైనా కొంచెం సిగ్గు ఉండాలి. నమస్తే అండి, నేను రజాక్. విషయం ఏంటంటే, గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు కనిపించకుండా పోయారంట. మన సాక్షి ఛానల్ ఉంటాడు కదా ఈశ్వర్, పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతూ ఒక డిబేట్ నిర్వహించినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కనిపించట్లేదంట, వారాహి వాహనం ఎక్కేది ఎప్పుడు, అది తుప్పు పట్టిందా, షెడ్డుకి వెళ్ళిందా అనే స్థాయిలో వీళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ రాజకీయం చేయాలి, ఎక్కడ రాజకీయం చేయాలి, ఎలా రాజకీయం చేయాలో కూడా వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తే, ఇక జనసేన పార్టీ ఎందుకు, ఆ పార్టీని కూడా మీరే నడపండి, ఆ పార్టీని కూడా మీరే నడపండి. పవన్ కళ్యాణ్కి ఎలాగో రాజకీయాలు చేయాలి కదా అంటారు, పార్టీ నమ్మేసాడు అంటారు, బీ టీం అంటారు, అది అంటారు, ఇది అంటారు, ప్యాకేజ్ అంటారు, అందరినీ కలుపుకొస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అంటున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ఆ జనసేన పార్టీని ఏదో మీరే నడిపేయండి. మరి ఏమనాలి ఈ రోజున? ఒక యాంకర్గా ఉండి తీసుకోవచ్చు, ఒక సైడ్ తీసుకుని మాట్లాడచ్చు, కరెక్టే. పవన్ కళ్యాణ్ తన రాజకీయ పరిస్థితుల గురించి, తన పార్టీ గురించి సంస్థాగతంగా నిర్మించుకునే పనిలో, అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసే నేపథ్యంలో పొత్తులు, ఎత్తులు, ఎంతమంది ఎక్కడ ఎలా ఏ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి చర్చలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అనే చర్చని తెరపైకి తీసుకొస్తే కనుక మనకు ఒక రోజు డిబేట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చెంచాగిరి చేస్తున్నాడో, దాదాగిరి చేస్తున్నాడో, అది చేస్తున్నాడు, ఇదే చేస్తున్నాడు, ఒక రోజంతా డిబేట్ నడిపితే సరిపోతుంది. ఏమిది? ఇదేం రాజకీయం, ఇదేం జర్నలిజం? ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు కనపట్లేదంటని చెప్పేసి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అడిగారా? లేదు. చంద్రబాబు గారు ఎప్పుడైనా అడిగారా? లేదు. ఎందుకు అడగరు? ఎందుకు అడుగుతారంటే, ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండే ఆయన రోజు కనిపించట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రోజు కష్టపడి సంపాదించి ఆ డబ్బు మొత్తాన్ని పాలిటిక్స్లో పెట్టుకొని పార్టీ నడపాల్సినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే. ఎలా? ఇప్పుడు ఈరోజు ఒక విషయం వచ్చింది, అదేంటంటే దేశంలోకెల్లా అత్యంత ధనిక పార్టీలో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ అంట. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి శతాగ్ని టీం అయితే రిలీజ్ చేసింది స్టాటిస్టిక్స్ మొత్తాన్ని కూడా. ఎందుకు రిలీజ్ చేశారంటే, జనసేన పార్టీ టీడీపీ నాయకుడి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటుందే కాకుండా, చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుంటుందే కాకుండా, జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర 100, 50, 10 పరక ఇలా వసూలు చేస్తున్నారు, దందాకు దిగబడ్డారన్న స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్ వేదికగా ఈరోజు ట్వీట్ పడినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలి? ఇప్పుడు 3,000 కోట్లు, 3,000 కోట్లతో ఎమ్మెల్యేలు, 4,000 కోట్లతో ఎంపీలు, అత్యంత ధనిక పార్టీగా ఉన్నటువంటి పార్టీ వైసీపీ. అదేవిధంగా అత్యంత విరాళాలు పొందుతున్నటువంటి పార్టీల్లో, ముందు వరుసలో ఉన్నటువంటి పార్టీల్లో వైసీపీ పార్టీ ఉన్న ఆంధ్ర రాష్ట్రం నుంచి చూసుకుంటే కనుక, మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి, జనసేన అనే పార్టీకి విరాళాలు ఇచ్చేవాడు ఎవడు లేడు, సొంత కార్యకర్తలు తప్ప. సొంత కార్యకర్తలు విరాళాలు ఇచ్చినా ఇదే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్నటువంటి డబ్బులో కొంత మొత్తాన్ని కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్లు కడుతున్నాడు, వాళ్ళ భవిష్యత్తు కోసం చూస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ అంటే. ఈ రోజున వారాహి వాహనం తుప్పు పట్టిందా, షెడ్డుకి వెళ్ళిందా, డీజిల్ ఎప్పుడు కట్టిస్తారు, ఎప్పుడు బయటకు వచ్చింది, ఇదంతా అడగాల్సింది ఎవరు? మీరు కాదు. జనసేన పార్టీ కార్యకర్తలు అన్నా, ఎందుకన్నా ఇంకా వారాహి వాహనం ఇంకా రోడ్డు ఎక్కలేదు ఏంటన్నా, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదన్నా, ఇంకా 2 నెలలే కదన్నా అని అడగాల్సింది జనసేన పార్టీ కార్యకర్తలు తప్ప వైసీపీ వాళ్ళు, మిగిలిన పార్టీ వాళ్ళు కాదు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైసీపీ పార్టీ వాళ్ళకి అడిగే హక్కు ఎందుకు లేదంటే, పార్టీ నిర్ణయాలు పార్టీ నాయకులు తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయం చేయాలో అది మన పవన్ కళ్యాణ్ గారు చెప్తే దరిద్రంగా ఉంటుంది, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తే దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అయా నువ్వు పులివెందుల్లో కాదు, వచ్చి గోదావరి జిల్లాలో పోటీ చేయి, లేదంటే అని చెప్పేస్తే, లేకపోతే నువ్వు ఎమ్మెల్యేగా వద్దు, ఎంపీగా పోటీ చేయి అని చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. అలాగే వారాహి వాహనం అనేది ఎప్పుడు రోడ్డు ఎక్కాలో, ఎలా రోడ్డు ఎక్కాలో, ఏం చేయాలో అది తెలుసు, నాయకుడికి తెలుసు. నాయకుడు తన నిర్ణయాన్ని తను తీసుకుంటాడు ఏదో ఒక టైంలో. సో పవన్ కళ్యాణ్ ఏం చేయాలో కూడా తనకి రాజకీయం నేర్పడానికి వచ్చేస్తుంటారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సందర్భంగా మాట్లాడాలి, అది రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి విషయంలో జనసేన పార్టీ కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టేస్తున్నాడు, రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట. అంటే జెండా కూలీలు అని చెప్పేసి మొన్నటిదాకా వదలగొట్టారు, అది అవట్లా. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే, రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే స్పష్టంగా చేస్తున్నారు. మీ నాయకుడు బయటికి రావట్లేదని, మీ నాయకుడు ఎక్కడంటే భీమవరంలో కాదు గాజువాకలో పోటీ చేస్తున్నాడు, గాజువాకలో కాదు అనంతపురంలో పోటీ చేస్తున్నాడు, అనంతపురంలో కుప్పంలో పోటీ చేస్తున్నాడు. అంటే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసుకొచ్చే పరిస్థితికి వీళ్ళు దిగజారనమాట.
పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటాడు. టీడీపీ జనసేన పార్టీలు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటాయి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా వీళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, నిన్నంతా ఒకటి సర్క్యులేట్ అయింది, పవన్ కళ్యాణ్ నువ్వు గాజువాకలోనే పోటీ చేయాలి, లేకపోతే మేము తీర్మానం తీసుకున్నాం నువ్వు పోటీ చేయాలంటే కుదరదు. ఆయన ఎక్కడ పోటీ చేయాలి ఆయనకి తెలుసు కదా, ఎందుకు రాజకీయం నేర్పుతారు అర్థం కానిటువంటి పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టే మరో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావట్లేదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఉండట్లేదు అని చెప్పేసి అదొక రెచ్చగొట్టే ప్రయత్నం. ఎంతకాలం ఇంకా జెండా కూలీలుగా చేస్తారు అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే స్పష్టం చేస్తున్నారు. విషయం గమనించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సీట్ తీసుకోవాలా ఏం చేయాలనేది నాయకుడికి తెలుసు. మనం బయట రోడ్డు మీద కూర్చొని ఎంత అరిచినా కార్యకర్తలు చీలికని టీడీపీ ఈ విధంగా మనల్ని మోసం చేస్తుంది. ఇన్ని సీట్లు ఇస్తానని చెప్తున్నారు, ఒక 60 సీట్లు ఇస్తారంట, 40 సీట్లు ఇస్తానంటున్నారు, రేపొద్దున 10 అంట, 20 అంట. ఈ విధంగా ఒక కన్ఫ్యూజన్ని జనసేన పార్టీ కార్యకర్తలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా టీవీ ఛానల్స్లో జర్నలిజం చదువుకొని మొన్నటి వరకు వేరే టీవీ ఛానల్ ఉన్నప్పుడు న్యూట్రల్గా మాట్లాడి ఈ రోజున బయాస్గా పోతే పోవచ్చు, తప్పలేదు. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆ టీవీ ఛానల్లో నేనే తోపు తుర్ముఖాన్ అన్నట్టు కూర్చుంటే వాడు ఒకడు ఉన్నాడు, పీడీటీవీకి సంబంధించినటువంటి జానీ అని చెప్పేసి, వాడు ఒకడు రెచ్చిపోతుంటాడు. అరే నాయన మీకు అర్థం కావట్లేదు, ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి, సొంత కుటుంబ సభ్యులు సునీత గారే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. సొంత కుటుంబ సభ్యులే ఈ స్థాయిలో ఉంటే, సొంత కుటుంబ సభ్యులు ఈ రోజున వైసీపీకి సంబంధించిన నేతలే బయటకు వచ్చి మరి బూతులు తిడతా ఉంటే, షర్మిల గారికి సంబంధించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మనెవరా ఇంకా దారుణం వెళ్ళిపోయి షర్మిల శాస్త్రి అంటూ కూడా పేర్లు పెడతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత రక్త సంబంధికురాలరా బాబు, ఆమెకే దిక్కులేదు. సో ఇలా డిబేట్లో కూర్చొని రెచ్చిపోయి మాట్లాడితే కనుక తప్పనిసరిగా దాని పర్యవసానాలు ఉంటాయి. దేనికైనా ఒక లెవెల్ ఉంటుంది, క్రిటిసిజంకి కూడా ఒక లెవెల్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం కెమెరా ముందు కూర్చున్నాం కదా అని చెప్పేసి అమరాబూతులు తిడతా కూర్చుంటే తప్పు కదా, షర్మిల గారిని తిడితే తప్పు కదా. అలాగే మనకు నోరు ఉంది కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, తూలి మాట్లాడడం, ఎవరి దగ్గరికో మైకులు తీసుకెళ్లి పెట్టడం, జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చగొనడం, వారాహి వాహనం దిగట్లేదని చెప్పడం రోడ్డు మీదకి, దాంట్లో ఇంజన్లో పస అయిపోయింది అనడం. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరంతా, ఏం చేయాలనుకుంటున్నారు? కేవలం మొన్న ఒకటి వచ్చాడు, కొంతమంది కమీడియన్లు వచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పాలిటిక్స్ ఏముంటుందో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అభివృద్ధి ఏంటో తెలియని వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ముసుగులో వచ్చి రకరకాల భజనలు కొడితే ఒకరిని తిప్పి పంపించారు, మళ్ళీ సైలెంట్గా రివ్యూలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు సినిమా రివ్యూలు. అది పరిస్థితి. కొంతమంది ఉన్నారన్నమాట. సో ఎలక్షన్స్ నాటికి ఇంకొంతమంది బయటకు వస్తారు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొడతారు, రెచ్చగొట్టి మరీ నెక్స్ట్ లెవెల్ రెచ్చగొట్టడానికి అయితే ప్రయత్నాలు జరుగుతాయి. అసలు రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే కనుక తట్టుకోవడం కష్టం. కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా అన్నిటికీ రంగం సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దిగుతారో ఆయనకు తెలుసు కదా, రంగంలోకి ఎప్పుడు దిగాలో ఆయనకు తెలుసు కదా. సో అదేమీ లేదు, మనం చెప్పినట్టే పవన్ కళ్యాణ్ నడవాలి. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, మొన్నటి వరకు పొత్తుంది, రహస్య అజెండా నడుస్తుంది, ఇద్దరు కలిసిపోయారే, ఇద్దరు దత్తపుత్రులే అని చెప్పేసి మొన్నటి వరకు ప్రొజెక్ట్ చేసిన వాళ్ళంతా ఈ రోజు ఏం చెప్తున్నారు, విడిపోతున్నారు అంటే అక్కడ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు పడట్లేదంట, టీడీపీ పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకి పడట్లేదంట. ఈ విధంగా ఇప్పుడు ప్రాజెక్ట్ మొన్నటి వరకు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, అసలు విడిపోలేదు. 2014 నుంచి 2019, 2024 వరకు అసలు వీళ్ళిద్దరు ఫెవికాల్ బంధం పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నాయుడుది, వీళ్ళిద్దరు విడిపోరని చెప్పి ప్రొజెక్ట్ చేసిన వాళ్ళంతా ఈ రోజున మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, విడిపోతున్నారు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో మతలబులంట, ముసుగులంట, రకరకాలంట, కొట్టుకుంటున్నారంట, తిట్టుకుంటున్నారంట, టీడీపీ జనసేన కార్యకర్తలు పడట్లేదంట, నాయకులు పడట్లేదంట, సీట్లు సర్దుబాటు కావట్లేదంట. సో ఒకటి కాదు, ఈ పొత్తును భగ్నం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాలుగా అయితే స్పష్టంగా చేస్తున్నారు. కొంచెం టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సోకాల్డ్ జర్నలిస్టులు అంతా కూడా వస్తుంటారు, కసాయి కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. 80% రెచ్చిపోవద్దు. వారాహి వాహనం వచ్చింది, రంగంలోకి దిగిద్ది, టైం ప్రకారం అయితే వచ్చింది. మన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే చాలు, భీమవరం ఎంట్రీ తీసుకుంటున్నాడంటే చాలు, ఆయన హెలికాప్టర్ దిగడానికి కూడా లేనటువంటి పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. ఈ రోజున వీళ్ళు వారాహి వాహనం గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండాలి. దేనికైనా కొంచెం సిగ్గు ఉండాలి. సిగ్గు మనం మాట్లాడుతున్నాం అంటే దేనికైనా సిగ్గు, శాంటిటీ అనేది ఉండాలి. అలాంటి ఏమీ లేకుండా మాట్లాడితే వాల్యూ పోతుంది రా బాబు. ఈ ముసుగులో జర్నలిజం, అది పరిస్థితి.